శనివారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కారణంగా వందల ఎకరాల్లో పంటలు దెబ్బతినటం, అదేవిధంగా పాతబడిన ఇండ్లు కూలిపోవడంతో బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టానాకలన్ గ్రామంలో బొగ్గుల అశోక్ లత వారి కుటుంబం ఇనుప రేకులతో కూడిన నివాసం ఏర్పరచుకొని జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా వారి నివాసం కుప్పకూలిపోయిందని, చిన్నపిల్లలతో కలిసి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని, వారి జీవనం ఎలా సాగించాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని, మాపై దయతలచి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాపై దయతలచి తగిన సహాయం చేయండి అని కోరుకుంటూ కన్నీళ్లతో విలపిస్తూ విన్నవించుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొగ్గుల లత. మా ఆయన రోజు ఆటో డ్రైవర్. నేను రోజు బిడీలు చేస్తాను. మాది పేద కుటుంబం. నిన్నటి వర్షానికి మా రేకులు మొత్తం కూలిపోయాయి. గతంలో నవంబర్ 28 కూడా ఇలాగే జరిగింది. అప్పుడు ఏదో మంచిగా చేసుకున్నాము. మళ్ళీ నిన్న కూడా ఇదే పరిస్థితి. మాది చాలా పేదరికంలో బతుకుతున్నాము. మాకు రోజు దినసరి కూలీ చేసుకుంటూనే ఉంటాము. కానీ ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి. ఇప్పటి ప్రభుత్వం అన్న మా కోసం ఏదైనా తొందరగా లోన్ ఇప్పించేటట్టు చూడాలని దయచేసి అందరికీ మనవి చేసుకుంటున్నాను. నా పేరు బొగ్గుల లత. మా ఇద్దరు ఆడపిల్లలు, వారి చదువు కోసం కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎవరైనా దాతలు సహాయం చేయండి అంతే. నమస్కారం అందరికీ.